ఓం నమః శివాయ. ఓం శాంతి 12/2/2025. మధురమైన పిల్లలు, మీరు చాలా పెద్ద రత్నాల వ్యాపారులు. మీరు అవినాశీ జ్ఞానరత్నాల రూపీ ఆభరణాలనిచ్చి అందరినీ షావుకార్లుగా తయారు చేయాలి. ప్రశ్న: మీ జీవితాన్ని వజ్రతుల్యంగా తయారు చేసేందుకు ఏ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి? జవాబు: సాంగత్యం విషయంలో. ఎవరైతే బాగా వర్షిస్తారో పిల్లలు వారితో సాంగత్యం చేయాలి. ఎవరైతే వర్షించరో వారితో సాంగత్యం చేయడం వలన లాభమేముంది? సాంగత్య దోషం చాలా ఉంటుంది. కొందరి సాంగత్యం వలన వజ్రతుల్యంగా తయారవుతారు. కొందరి సాంగత్యం వలన రాయి వలె తయారవుతారు. ఎవరైతే జ్ఞానవంతులో వారు తమ సమానంగా తప్పకుండా తయారు చేస్తారు. సాంగత్యం విషయంలో స్వయం జాగ్రత్త వహిస్తారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మొత్తం సృష్టి అంతా, మొత్తం డ్రామా అంతా చక్కగా బుద్ధిలో కూర్తుంది. వ్యత్యాసం కూడా బుద్ధిలో ఉంది. సత్యుగంలో అందరూ శ్రేష్టాచారులుగా, నిర్వీకారులుగా, పావనులుగా మరియు సంపన్నులుగా ఉండేవారని, ఇప్పుడేమో ప్రపంచమంతా భ్రష్టాచారిగా, వికారీగా, పతితంగా దివాలా తీసి ఉందని, ఈ విషయమంతా బుద్ధిలో పక్కాగా ఉండాలి. ఇప్పుడు పిల్లలైన మీరు సంగమయుగంలో ఉన్నారు. మీరు అటువైపుకు వెళ్తున్నారు. నది మరియు సాగరం కలిసే చోటును సంగమం అంటారు. ఒకవైపు తీయని నీరు, ఇంకొక వైపు ఉప్పు నీరు ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా సంగమం. సత్యుగంలో తప్పకుండా లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేదని, మళ్లీ చక్రం ఇలా తిరిగిందని మీకు తెలుసు. ఇప్పుడిది సంగమం. కలియుగ అంతిమంలో అందరూ దుఃఖితులుగా ఉన్నారు. దీనిని అడవి అంటారు. సత్యుగాన్ని పుష్పాల తోట అంటారు. ఇప్పుడు మీరు ముళ్ల నుండి పుష్పాలుగా తయారవుతున్నారు. ఈ స్మృతి పిల్లలను మీకుండాలి. మనం అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఇది బుద్ధిలో గుర్తుంచుకోవాలి. 84 జన్మల కథ అయితే చాలా సామాన్యమైనది. 84 జన్మలు పూర్తయ్యాయని ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మేమిప్పుడు సత్యుగి పుష్పాల తోటలోకి వెళ్తున్నాము అని మీ బుద్ధిలో తాజాగా ఉంది. ఇప్పుడిక మన జన్మ ఈ మృత్యులోకంలో ఉండదు. మన జన్మ అమరలోకంలో ఉంటుంది. శివ్బాబాను అమరనాథుడు అని కూడా అంటారు. వారు మనకు అమరకథను వినిపిస్తూ ఉన్నారు. అక్కడ మనం శరీరంలో ఉంటూ కూడా అమరులుగా ఉంటాము. మన సమయం వచ్చినప్పుడు సంతోషంగా శరీరాన్ని వదిలేస్తాము. దానిని మృత్యులోకమని అనరు. మీరు ఎవరికైనా అర్థం చేయిస్తే వారు నిజంగానే వీరిలో పూర్తి జ్ఞానం ఉంది అని భావిస్తారు. సృష్టికి ఆది మరియు అంతిమం ఉన్నాయి కదా. చిన్నపిల్లవాడు కూడా యువకునిగా మరియు వృద్ధునిగా అవుతాడు. ఆ తర్వాత ఇక అంతం వచ్చేస్తుంది. మళ్లీ చిన్నపిల్లవాడిలా అవుతాడు. సృష్టి కూడా కొత్తగా అవుతుంది. ఆ తర్వాత పావు వంతు పాతగా అవుతుంది. ఆ తర్వాత సగం పాతగా అవుతుంది. ఆ తర్వాత మొత్తమంతా పాతగా అవుతుంది. మళ్లీ కొత్తగా తయారవుతుంది. ఈ విషయాలన్నింటినీ ఇంకెవరూ ఇతరులకు వినిపించలేరు. ఈ విధమైన చర్చ ఎవ్వరూ చేయలేరు. కేవలం బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకెవ్వరికీ ఆత్మిక జ్ఞానం లభించదు. బ్రాహ్మణ వర్ణంలోకి వస్తే ఈ విషయాలను వినగలుగుతారు. ఇవి కేవలం బ్రాహ్మణులకే తెలుస్తాయి. బ్రాహ్మణుల్లో కూడా నంబర్వారుగా ఉన్నారు. కొందరు యథార్థరీతిగా వినిపించగలుగుతారు. కొందరు వినిపించలేకపోతారు. కావున వారికేమీ లభించదు. రత్నాల వ్యాపారుల్లో కూడా చూస్తే
కొందరి వద్ద కోట్లు విలువ చేసే మాలు ఉంటుంది, కొందరి వద్దనైతే 10,000 విలువ చేసే మాలు కూడా ఉండదు. మీలో కూడా ఇలా ఉన్నారు. ఉదాహరణకు చూడండి, ఈ జనక్ ఉన్నారు. వీరు మంచి రత్నాల వ్యాపారి. వీరి వద్ద విలువైన రత్నాలున్నాయి. ఎవరికైనా ఇచ్చి వారిని మంచి షావుకారుగా తయారు చేయగలరు. కొందరు చిన్న రత్నాల వ్యాపారులున్నారు. వారు ఎక్కువగా ఇవ్వలేరు, కావున వారి పదవి కూడా తగ్గిపోతుంది. మీరందరూ రత్నాల వ్యాపారులు. ఇవి అవినాశి జ్ఞానరత్నాల ఆభరణాలు. ఎవరి వద్దనైతే మంచి రత్నాలున్నాయో వారు షావుకారులుగా తయారవుతారు, ఇతరులను కూడా అలా తయారు చేస్తారు. అందరూ మంచి రత్నాల వ్యాపారులుగా ఉంటారని కూడా కాదు. మంచి మంచి రత్నాల వ్యాపారులను పెద్ద పెద్ద సెంటర్లకు పంపిస్తారు. పెద్ద వ్యక్తులకు మంచి రత్నాలివ్వడం జరుగుతుంది. పెద్ద పెద్ద దుకాణాలలో నైపుణ్యం కలిగిన వారుంటారు. బాబాను కూడా వ్యాపారి, రత్నాకరుడు అంటారు. వారు రత్నాల వ్యాపారం చేస్తారు. అంతేకాక వారు ఇంద్రజాలికుడు కూడా, ఎందుకంటే వారి వద్దే దివ్యదృష్టి యొక్క తాళం చెవి ఉంది. ఎవరన్నా నవవిధ భక్తి చేస్తే వారికి సాక్షాత్కారం కలుగుతుంది. ఇక్కడ ఆ విషయం లేదు. ఇక్కడైతే కష్టపడకుండానే ఇంట్లో కూర్చుని ఉండగా కూడా అనేకులకు సాక్షాత్కారం అవుతుంది. రోజు రోజుకు సహజమవుతూ ఉంటుంది. కొందరికి బ్రహ్మ మరియు శ్రీకృష్ణుని సాక్షాత్కారం కూడా కలుగుతుంది. బ్రహ్మ వద్దకు వెళ్లమని, వెళ్లి వారి వద్ద రాకుమారునిగా అయ్యే చదువును చదవమని సాక్షాత్కారంలో వారికి చెప్తారు. పవిత్రమైన రాకుమారులు మరియు రాకుమార్తెలు ఉంటారు కదా. రాకుమారుణ్ణి పవిత్రమైన వారు అని కూడా అనొచ్చు. పవిత్రతతో జన్మ జరుగుతుంది కదా. పతితులను భ్రష్టాచారులంటారు. పతితుల నుండి పావనులుగా అవ్వాలి. ఇది బుద్ధిలో ఉండాలి. అప్పుడే ఇతరులకు అర్థం చేయించగలుగుతారు కూడా. వీరు చాలా వివేకవంతులుగా ఉన్నారని మనుషులు భావిస్తారు కూడా. మీరు ఇలా చెప్పండి, మా వద్ద శాస్త్రాలు మొదలైన వాటి జ్ఞానమేమీ లేదు. ఇది ఆత్మిక జ్ఞానము. దీనిని ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తారు. బ్రహ్మ, విష్ణు, శంకరులు త్రిమూర్తులు. వీరు కూడా రచనే. రచయిత ఒక్క తండ్రి మాత్రమే. వారంతా హద్దులోని రచయితలు. వీరు అనంతమైన తండ్రి, అనంతమైన రచయిత. తండ్రి కూర్చుని చదివిస్తారు. ఇందులో కష్టపడాల్సి ఉంటుంది. తండ్రి పుష్పాల వలె తయారు చేస్తారు. మీరు ఈశ్వరీయ కులానికి చెందినవారు. మిమ్మల్ని తండ్రి పవిత్రంగా తయారు చేస్తారు. అయినా ఒకవేళ అపవిత్రంగా అయితే కుల కళంకితులుగా అవుతారు. తండ్రికైతే తెలుసు కదా. ఇక ధర్మరాజ్ ద్వారా చాలా శిక్షలు ఇప్పిస్తారు. తండ్రితో పాటు ధర్మరాజ్ కూడా ఉన్నారు. ధర్మరాజు డ్యూటీ కూడా ఇప్పుడు పూర్తవుతుంది. సత్యుగంలోనైతే ఈ డ్యూటీ ఉండనే ఉండదు. మళ్లీ ద్వాపరం నుండి ప్రారంభమవుతుంది. తండ్రి కూర్చుని కర్మ, అకర్మ, వికర్మల గతులను అర్థం చేయిస్తారు. ఇతను ముందు జన్మలో అలాంటి కర్మలు చేశారు, కావున ఈ విధంగా అనుభవిస్తున్నారు అని అంటారు కదా. సత్యుగంలో ఇలా అనరు. అక్కడ చెడు కర్మల మాటే ఉండదు. ఇక్కడైతే మంచి చెడు రెండూ ఉన్నాయి, సుఖము దుఃఖము రెండూ ఉన్నాయి. కాని సుఖం చాలా తక్కువగా ఉంది. అక్కడేమో దుఃఖం అనే మాటే ఉండదు. సత్యుగంలో దుఃఖం ఎక్కడి నుండి వస్తుంది? మీరు తండ్రి నుండి కొత్త ప్రపంచ వారసత్వాన్ని తీసుకుంటారు. తండ్రి ఉన్నదే దుఃఖహర్త, సుఖకర్త. దుఃఖం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది ఇది కూడా మీకు తెలుసు. శాస్త్రాల్లోనైతే కల్పం యొక్క ఆయువునే చాలా ఎక్కువగా రాసేశారు. అర్ధకల్పం కొరకు మన దుఃఖాలన్నీ హరించుకుపోతాయి మరియు మనం సుఖం పొందుతాము అని మీకు తెలుసు.
ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది, దీనిపై అర్థం చేయించడం చాలా సహజం. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో తప్ప ఇంకెవరి బుద్ధిలోనూ ఉండవు. లక్షల సంవత్సరాలు అని అనడం వలన అన్ని విషయాలు బుద్ధి నుండి తొలగిపోతాయి. ఈ చక్రం 5000 సంవత్సరాలదని ఇప్పుడు మీకు తెలుసు. సూర్యవంశీ చంద్రవంశీల రాజ్యం ఉండేది అన్నది నిన్నటి విషయమే. బ్రాహ్మణుల యొక్క పగలు అని కూడా అంటారు, అంతేకాని శివబాబా యొక్క పగలు అని అనరు. బ్రాహ్మణుల యొక్క పగలు, ఆ తర్వాత బ్రాహ్మణుల యొక్క రాత్రి. బ్రాహ్మణులు మళ్లీ భక్తి మార్గంలో కూడా ఉంటారు. ఇప్పుడు ఇది సంగమం. ఇది పగలు కాదు, రాత్రి కాదు. బ్రాహ్మణులైన మనం మళ్లీ దేవతలుగా అవుతాము, మళ్లీ త్రేతాలో క్షత్రియులుగా అవుతామని మీకు తెలుసు. ఇది బుద్ధిలో పక్కాగా గుర్తుంచుకోండి. ఈ విషయాలు ఇంకెవరికీ తెలియవు. వాళ్ళంటారు, శాస్త్రాలు ఇంత ఆయువు అని రాసి ఉంది కదా, మరి మీరు ఈ కొత్త లెక్కనెక్కడి నుండి తీసుకొచ్చారు? ఈ అనాది డ్రామా తయారు చేయబడింది. ఇదెవరికీ తెలీదు. అర్ధకల్పం సత్యత్రేతాయుగాలని, ఆ అర్ధకల్పం తర్వాత నుండి భక్తి ప్రారంభమవుతుందని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. అది త్రేత మరియు ద్వాపర యుగముల సంగమం. ద్వాపరంలో కూడా ఈ శాస్త్రాలు మొదలైనవి మెల్లమెల్లగా తయారవుతాయి. భక్తి మార్గపు సామాగ్రి చాలా విస్తారంగా ఉంటుంది. ఏ విధంగా వృక్షం ఎంత విస్తారంగా ఉంటుంది. దీని బీజం బాబా. ఇది తలకిందులుగా ఉన్న వృక్షం. మొట్టమొదట ఆది సనాతన దేవీదేవతా ధర్మం ఉంది. తండ్రి వినిపించే ఈ విషయాలు పూర్తిగా కొత్త విషయాలు. ఈ దేవీదేవత ధర్మస్థాపకుడు ఎవరు అన్నది ఎవరికీ తెలియదు. శ్రీకృష్ణుడైతే చిన్నపిల్లవాడు, జ్ఞానాన్ని వినిపించేవారు తండ్రి. వారు తండ్రిని తీసేసి బిడ్డ పేరు వేసేశారు. శ్రీకృష్ణుని విషయంలోనే చరిత్ర మొదలైనవి చూపించారు. తండ్రి అంటారు, లీల శ్రీకృష్ణుడిదేమీ కాదు. ఓ ప్రభూ, నీ లీల అపారమైనది అని పాడతారు కూడా. లీల ఒక్కరిదే ఉంటుంది. శివబాబా మహిమ చాలా అతీతమైనది. వారు సదా పావనంగా ఉంటారు. కాని వారు పావన శరీరంలోకైతే రాలేరు. మీరొచ్చి పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేయండి అనే పిలుస్తారు. తండ్రి అంటారు, నేను కూడా పతిత ప్రపంచంలోకి రావాల్సుంటుంది. వీరి అనేక జన్మల అంతిమంలో వచ్చి ప్రవేశిస్తాను. తండ్రి అంటారు, ముఖ్యమైన విషయమేంటంటే భగవంతుణ్ణి స్మృతి చేయండి. మిగిలిందంతా విస్తారము. వారంతా ధారణ చేయలేరు. ఎవరైతే ధారణ చేయగలుగుతారో వారికి అర్థం చేయిస్తాను. ఇకపోతే మన్మనాభవ అని చెప్తాను. బుద్ధి అయితే నంబర్వారుగా ఉంటుంది కదా. కొన్ని మేఘాలు బాగా వర్షిస్తాయి, మరికొన్ని కాస్త వర్షించి వెళ్ళిపోతాయి. మీరు కూడా మేఘాలు కదా. కొందరైతే ఏమాత్రమూ వర్షించరు. జ్ఞానాన్ని ఆకర్షించే నింపుకునే శక్తి వారిలో లేదు. మమ్మా బాబా మంచి మేఘాలు కదా. ఎవరైతే బాగా వర్షిస్తారో పిల్లలు వారి సాంగత్యమే చేయాలి. ఎవరైతే వర్షించరో వారితో సాంగత్యం చేయడం వలనేం జరుగుతుంది? సాంగత్య దోషం కూడా చాలా ఉంటుంది. కొందరైతే కొందరి సాంగత్యం వలన వజ్రతుల్యంగా అవుతారు. కొందరి సాంగత్యం వలన రాయిలా తయారవుతారు. మంచివారిని పట్టుకోవాలి. ఎవరైతే జ్ఞానవంతులుగా ఉంటారో వారు తమ సమానంగా పుష్పాల వలె తయారు చేస్తారు. సత్యమైన తండ్రి ద్వారా ఎవరైతే జ్ఞానవంతులుగా మరియు యోగ్యులుగా అయ్యారో వారి సాంగత్యం చేయాలి. నేను ఫలానా వారి తోక పట్టుకుని దాటేస్తాను అని అనుకోకండి. అలా చాలామంది అంటూ ఉంటారు. కాని ఇక్కడైతే అటువంటి విషయం లేదు. విద్యార్థులు
ఎవరి తోకనైనా పట్టుకుని పాస్ అయిపోతారా ఏమిటి? చదవాల్సి ఉంటుంది కదా. తండ్రి కూడా వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. నేను జ్ఞానం ఇవ్వాలి అని ఈ సమయంలో వారికి తెలుసు. భక్తి మార్గంలో నేను వెళ్లి జ్ఞానం ఇవ్వాలి అన్న విషయాలు వారి బుద్ధిలో ఉండవు. ఇదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది. బాబా ఏమీ చేయరు. డ్రామాలో దివ్య దృష్టి లభించే పాత్ర ఉంటే వారికి సాక్షాత్కారం జరుగుతుంది. తండ్రి అంటారు, నేను కూర్చుని సాక్షాత్కారం చేయిస్తానని కాదు, అది డ్రామాలో నిశ్చితమై ఉంది. ఒకవేళ ఎవరైనా దేవీ సాక్షాత్కారం కోరుకుంటే ఆ దేవీ సాక్షాత్కారం చేయించరు కదా. ఓ భగవంతుడా, మాకు సాక్షాత్కారాన్ని కలిగించండి అని అంటారు. తండ్రి అంటారు, డ్రామాలో నిశ్చితమై ఉంటే తప్పకుండా జరుగుతుంది. నేను కూడా డ్రామాలో బంధింపబడున్నాను. బాబా అంటారు, నేను ఈ సృష్టిలోకి వచ్చి ఉన్నాను. వీరి నోటి ద్వారా నేను మాట్లాడుతున్నాను. వీరి నేత్రాల ద్వారా మిమ్మల్ని చూస్తున్నాను. ఒకవేళ ఈ శరీరం లేనట్లయితే ఎలా చూడగలుగుతాను? పతిత ప్రపంచంలోకే నేను రావాల్సి ఉంటుంది. స్వర్గంలోకైతే నన్ను పిలవనే పిలవరు. నన్ను పిలిచేదే సంగమంలో. ఎప్పుడైతే సంగమయుగంలో వచ్చి శరీరాన్ని తీసుకుంటానో అప్పుడే చూడగలుగుతాను. నిరాకార రూపంలోనైతే ఏమీ చూడలేను. ఇంద్రియాలు లేకుండా ఆత్మ ఏమీ చేయలేదు. బాబా అంటారు, శరీరం లేకుండా నేనెలా చూడగలను, కదలికలెలా చేయగలను? ఈశ్వరుడు అంతా చూస్తారని, అంతా వారే చేస్తారని అనడం అంధవిశ్వాసం. మరి వారెలా చూస్తారు? ఎప్పుడైతే ఇంద్రియాలు లభిస్తాయో అప్పుడే చూడగలరు కదా. తండ్రి అంటారు, మంచి లేక చెడు పనులనేవి డ్రామానుసారంగా ప్రతి ఒక్కరూ చేస్తారు. అది నిశ్చితమై ఉంది. నేనేమైనా కూర్చుని ఇన్ని కోట్లాది మంది మానవుల లెక్కను చూస్తానా? నాకు శరీరం ఉన్నప్పుడు అంతా చేస్తాను. చేసేవాడు చేయించేవాడు అని అప్పుడే అంటారు. లేకపోతే నన్నలా అనలేరు. నేనెప్పుడైతే వీరిలోకి వస్తానో అప్పుడే పావనంగా తయారు చేస్తాను. పైన ఆత్మ ఏం చేయగలుగుతుంది? శరీరం ద్వారానే పాత్రను అభినయిస్తుంది కదా. నేను కూడా ఇక్కడికొచ్చి పాత్రను అభినయిస్తాను. సత్యుగంలో నా పాత్ర లేదు. పాత్ర లేకుండా ఎవరూ ఏమీ చేయలేరు. శరీరం లేకుండా ఆత్మ ఏమీ చేయలేదు. ఆత్మను పిలవడం జరుగుతుంది. అప్పుడు ఆత్మ కూడా శరీరంలోకొచ్చి మాట్లాడుతుంది కదా. ఇంద్రియాలు లేకుండా ఏమీ చేయలేదు. ఇది విస్తారమైన వివరణ. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయడమే ముఖ్యమైన విషయం. అనంతమైన తండ్రి ఇంత ఉన్నతమైన వారు, వారి నుండి వారసత్వం ఎప్పుడు లభిస్తుంది? ఇదెవ్వరికీ తెలీదు. మీరొచ్చి దుఃఖాన్ని హరించండి, సుఖాన్ని ఇవ్వండి అని అడుగుతారు కానీ అది ఎప్పుడు? ఇదెవ్వరికీ తెలీదు. పిల్లలైన మీరిప్పుడు కొత్త విషయాలను వింటున్నారు. మనం అమరులుగా అవుతున్నామని, అమరలోకంలోకి వెళ్తున్నామని మీకు తెలుసు. మీరు అమరలోకంలోకి ఎన్నిసార్లు వెళ్లారు? అనేకసార్లు. ఇదెప్పుడూ అంతమవ్వదు. మోక్షం లభించే అవకాశం లేదా అని చాలామంది అడుగుతారు. వారికి చెప్పండి, లేదు. ఇది అనాది అవినాశి డ్రామా. ఇది ఎన్నటికీ వినాశనమవ్వదు. ఈ అనాది చక్రం తిరుగుతూనే ఉంటుంది. పిల్లలైన మీకు ఈ సమయంలో సత్యమైన ప్రభువు గురించి తెలుసు. మీరు సన్యాసులు కదా. మీరు ఆ ఫకీర్లు కాదు. సన్యాసులను కూడా ఫకీర్లు అంటారు. మీరు రాజ ఋషులు. ఋషులను సన్యాసులంటారు. ఇప్పుడు మీరు మళ్లీ సంపన్నులుగా అవుతారు. భారత్ ఎంత సంపన్నంగా ఉండేది, ఇప్పుడు ఎలాంటి ఫకీర్లా అయిపోయింది. అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. బాబా,
మీరేదైతే ఇస్తారో అది ఇంకెవ్వరూ ఇవ్వలేరు అని పాట కూడా ఉంది. మీరు మమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు, దానినెవ్వరూ దోచుకోలేరు. ఇటువంటి పాటలు తయారు చేసేవారు వాటి అర్థం గురించి ఆలోచించరు. అక్కడ విభజనలు మొదలైనవేవీ ఉండవని మీకు తెలుసు. ఇక్కడైతే ఎన్ని విభజనలున్నాయి? అక్కడ ఆకాశం, భూమి అన్నీ మీవే. కావున అంతటి సంతోషం పిల్లలకుండాలి కదా. ఎల్లప్పుడూ శివ్ బాబాయే వినిపిస్తున్నారని భావించండి. ఎందుకంటే వారెప్పుడూ సెలవు తీసుకోరు, ఎప్పుడూ అనారోగ్యం పాలవ్వరు. శివబాబా స్మృతే ఉండాలి. వారిని నిరహంకారి అంటారు. నేనిది చేస్తాను, నేనది చేస్తాను అన్న అహంకారం రాకూడదు. సేవ చేయడం అనేది మన కర్తవ్యం. ఇందులో అహంకారం రాకూడదు. అహంకారం వచ్చిందంటే పడిపోతారు. సేవ చేస్తూ ఉండండి. ఇది ఆత్మిక సేవ. మిగిలినవన్నీ దైహికమైనవి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తండ్రి ఏదైతే చదివిస్తారో దానికి రిటర్న్లో పుష్పాల వలె తయారై చూపించాలి. కృషి చేయాలి. ఎప్పుడు కూడా ఈశ్వరీయ కులం యొక్క పేరును అప్రతిష్టపాలు చేయకూడదు. ఎవరైతే జ్ఞానవంతులో మరియు యోగిలో వారి సాంగత్యమే చేయాలి. రెండవ పాయింట్, నేను అన్న భావనను త్యాగం చేసి నిరహంకారిగా అయి ఆత్మిక సేవ చేయాలి. దీనిని మీ కర్తవ్యంగా భావించాలి. అహంకారంలోకి రాకూడదు. వరదానము, వ్యర్థాన్ని కూడా శుభభావం మరియు శ్రేష్ఠ భావన ద్వారా పరివర్తన చేసే సత్యమైన మరజీవా భవ. బాబ్దాదా శ్రీమతమేమిటంటే, పిల్లలు వ్యర్థ విషయాలను వినకండి, వినిపించకండి మరియు ఆలోచించకండి. సదా శుభభావనతో ఆలోచించండి. శుభమైన మాటలు మాట్లాడండి. వ్యర్థాన్ని కూడా శుభభావంతో వినండి. శుభచింతకులుగా అయ్యి మాటల భావాన్ని పరివర్తన చేయండి. సదా భావమును మరియు భావనను శ్రేష్టంగా ఉంచుకోండి. స్వయాన్ని పరివర్తన చేసుకోండి. అంతేకాని ఇతరుల పరివర్తన గురించి ఆలోచించకండి. స్వయం యొక్క పరివర్తనే ఇతరుల పరివర్తన. ఇందులో ముందు నేను. ఇలా మర్జీవగా అవ్వడంలోనే ఆనందముంది. దీనినే మహాబలి అంటారు. ఇందులో సంతోషంగా మరణించండి. ఈ మరణించడమే జీవించడం. ఇదే సత్యమైన ప్రాణదానం. స్లోగన్: సంకల్పాల ఏకాగ్రత శ్రేష్ఠ పరివర్తనలో ఫాస్ట్ గతిని తీసుకొస్తుంది. అవ్యక్త సూచనలు: ఏకాంత ప్రియులుగా అవ్వండి. ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి. సంఘటన శక్తి ఏది కావాలంటే అది చేస్తుంది. సంఘటనకు స్మృతి చిహ్నం పంచపాండవులు. ఏకతా శక్తి హాజీ హాజీ అనడం, అభిప్రాయాన్ని ఇవ్వడం, ఇచ్చిన తర్వాత ఏకత అనే బంధనంలో బంధింపబడిపోవాలి. ఈ ఏకతయే సఫలతకు సాధనం. ఓం శాంతి.